ఓల్డ్ టెంపుల్ ఏంటి, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ది ఇండియా అండి. ఇక్కడ ఇంకో లైన్ కనపడుతుంది కదా, అది మొన్న వచ్చిన సునామీకి కొట్టుకుపోయిందంట. ధనుష్కోటి వచ్చేసాము. ఇంకోండి ఇక్కడ పీతలు, రొయ్యలు, చేపలు ఇవన్నీ ఉన్నాయి తినడానికి. వెల్కమ్ టు పనిబాబు యూట్యూబ్ ఛానల్. రామేశ్వరం పార్ట్ 4కి మీ అందరికీ స్వాగతం అండి. ఇంకోండి ఇది కోదండ రామాలయము, రామేశ్వరము ధనుష్కోటికి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది పాత టెంపుల్. ఇది మొన్న వచ్చిన సునామీకి మొత్తం లోపలికి వెళ్ళిపోయిందంటండి, ఇసుకలోకి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఆ సునామీ రాకముందే ఆల్రెడీ ఇంకొక కన్స్ట్రక్షన్ జరిగిందంటండి, వేరే గుడి వెనక కట్టడం అనేటటువంటిది జరిగిందంట. ఈ గుళ్ళో అటువంటి విగ్రహాలను కూడా ఆ గుళ్ళో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్లేసు ఏంటంటే ఈ ధనుష్కోటికి ఫ్రంట్లో ఉంటుంది. ఈ గుడి కూడా కొంచెం ఈ జస్ట్ ఒక దగ్గరగా 15 సంవత్సరాల క్రితం దీన్ని ఈ గుడిని నిర్మించడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ నుంచి మనకి ధనుష్కోటి వెళ్ళడానికి, రామేశ్వరం వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి. ఈ లోకల్ ట్రిప్ కూడా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దీనికి ఎంట్రన్స్ ఇటేపండి. ఇక్కడ ఇంత ఇసుకలో ఉప్పు నీటిలో ఆ రావి చెట్టు ఎలా మొలిచిందో నాకేం అర్థం కాలేదు. అంటే ఇక్కడ ఇసుకే ఉందండి అంతాను, మరి అది ఎలా వచ్చిందో అనేటటువంటిది విచిత్రమైనటువంటి విషయం. దీనికైతే కొద్దిగా లైన్ ఉంది. అంటే ఏమి లేదు, ఇప్పుడే బస్సులు వచ్చినాయి మాతో పాటు. ఆ బస్సులు రావడం వల్ల కొంచెం బిజీ ఉంది, కానీ లేదంటే ఏమి ఉండదు. ఇది పాత గుడి, తర్వాత చూద్దాము. ఇంకోటి దీనికైతే లైన్ అయితే ఉంది. సరే, ముందు ఆ బోర్డు మీద ఏముందో ఒకసారి చదువుకుంటూ వచ్చి మనం ఇక్కడికి వద్దాము. ఏమి లేదండి, బోర్డు మీద తమిళము, ఇంగ్లీష్లో కోదండరామ టెంపుల్ అని ఉంది. ఓకే అండి, రైట్. ప్రజెంట్ మనం కోదండరామ ఆలయం అని చెప్పాను కదంటే, ఇక్కడ విభీషణుడికి పట్టాభిషేకం చేసినట్టు రాముడు లక్ష్మణుడు కూడా లంకకి అధిపతిగా విభీషణుడికి పట్టాభిషేకం చేసినటువంటి గుడి. అందుకని విభీషణుడు రాముల వారిని ప్రతిష్ఠించారంటండి. దానికి ప్రజెంట్ లైన్ ఉంది. ఆ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత మాట్లాడతాను మళ్ళీ. ఇంకోటి ఇక్కడ ప్లేసెస్ చూడండి, సముద్రం, బ్యాక్ వాటర్ అంట ఇది. కోదండరామ టెంపుల్, విభీషణుడు ప్రతిష్ఠించినటువంటి గుడి. అయిపోయిందండి దర్శనం. ఇక్కడి నుంచి శ్రీలంక కనపడుతుందంట. ఇక్కడ 10 రూపాయలు తీసుకుని బైనాక్యులర్తో చూపిస్తారు, చూద్దాం. లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ది ఇండియా అండి. ఇక్కడ ఇంకో లైన్ కనపడుతుంది కదా, అది లాస్ట్ లైన్ ఆఫ్ ది ఇండియా. మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయండి పెద్దవారికి. ఇది పాత గుడి అంట అండి. ఇప్పుడు ఇది కొత్తగా కట్టారు. అంటే సముద్రం వచ్చినప్పుడు మునిగిపోతుందని చెప్పేసి మళ్ళీ కట్టారు. ఇక్కడ ఇది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ది ఇండియా. రామ్ సేతు కూడా కనిపించింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ధనుష్కోటికి వెళ్తున్నాము. ఓకేనండి, ఇది కూడా మరి మర్చిపోమాకండి. రాముడు విభీషణుడికి ఆయన పట్టాభిషేకం చేసింది. గర్భగుడిలో కూడా ఆయనకి తలపాకట్టు కట్టి కూడా ఉందండి. తలకాయకి మనకి ఆ లోపల విగ్రహాల్లో తలపాక కట్టి ఉంది, బాగుంది. లోపల 3 విగ్రహాలు ఉన్నాయి.
ఇదేమో ఓల్డ్ టెంపుల్. ఇది సముద్రం వచ్చినప్పుడు ఇసుకలో కూడా వెళ్ళిపోయిందండి. అదిగోండి రామసేతు లాస్ట్ లైన్ ఆఫ్ ఇండియా. ఇదేండి రామసేతు. మనం పాత గుళ్ళోకి వెళ్దాం ఇప్పుడు. ఇది ఓల్డ్ టెంపుల్ అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు లేడు. ఇదిగో గర్భగుడి. ఇక్కడ ఉండేవంటండి విగ్రహాలు. ఇప్పుడు లేవు, ఇక్కడ నుంచి అక్కడికి మార్చేశారు. రైట్, నెక్స్ట్ ధనుష్కోటికి వెళ్దాము. రైట్, ఇంకోండి ఓల్డ్ చర్చ్ అంటండి ఆ ఎదురున్నది. అది మొన్న వచ్చిన సునామీకి కొట్టుకుపోయిందంట. ధనుష్కోటి వచ్చేసాము. ఇండియా యొక్క ఆఖరి రోడ్డు మీద నేను బ్లాక్ చేస్తున్నాను. ఇంకోండి ఇక్కడ పీతలు, రొయ్యలు, చేపలు ఇవన్నీ ఉన్నాయి తినడానికి. వెజిటేరియన్ లేదు, మా అలాంటి వెజిటేరియన్స్కి అయితే దోలు తీరిపోద్ది ఎండకనే. ఇక్కడ ఉన్నదానికి ఇండియాగా ఎండ్ పాయింట్ భారతదేశపు చివరి పాయింట్కి వచ్చామండి. ఇండియాకా ఎండ్ పాయింట్. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఛానల్లో మరి భారతదేశం ఎండింగ్కి రావడం అనేటటువంటిది ఒక హ్యాపీయెస్ట్ విషయం. ట్రావెల్ ఛానల్లో ఒక దేశం చివరి సరిహద్దు దాకా వచ్చేసాము. ఇండియాకి ఎండ్ పాయింట్కి వెళ్తున్నాము. అందరూ చూడండి. ఇదిగో ఆ పొలాల కింద కనపడుతుంది చూసారా, అది ఇండియా ఎండ్ పాయింట్. ధనుష్కోటి. మొత్తం అంతా సముద్రం. ఇంకోటి మనకి శ్రీలంకను కూడా చూడొచ్చు. నైట్ అయితే లైటింగ్ ఉంటుందంట. ఇక్కడ రామసేతు కూడా మీకు చూపిస్తాను, కనపడుతుంది సగం. అమ్మా ఎండ్ పాయింట్. ఇక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళీ కాశ్మీర్ దాకా వెళ్దామని ఉంది. మనకి ధనుష్కోటి కూడా అయిపోయిందండి. లాస్ట్గా ఉండడానికి కూడా మన అశోకుడి 4 సింహాలు ఉన్నాయి. స్తూపం ఉంది, అశోక స్తూపం ఉంది మనకి. ఇక్కడతోటి ధనుష్కోటి అయిపోయింది. మనం నెక్స్ట్ ఇప్పుడు వెళ్తే కలాం మెమోరియల్కి వెళ్తామండి. తర్వాత కలాం మెమోరియల్ తర్వాత పంబన్ బ్రిడ్జి, దాంతో సైట్ సీయింగ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ మనం కలాం మెమోరియల్ దగ్గర కలుద్దాం. ఇప్పుడు మనకి కనిపిస్తుంది బ్లూ గ్లేట్లో కనిపిస్తుంది కదండి, అది కలాం గారి ఇల్లు అండి, హౌస్ ఆఫ్ కలాము. మరి ఇక్కడ ఏమిటో మరి అక్కడ కెమెరా బయటికి తీస్తేనే గేయమన్నారు. అది బాబు నేను వీడియో తీయట్లేదు స్వామి అంటే, ముందర కెమెరా బయట పెట్టండి, కారులో పెట్టండి అన్నారు. ఇంక సరే మరీ ఎంత రిస్ట్రిక్షన్ ఉన్న చోట తీయకూడదని చెప్పేసి
ఆ లోపల తీయకూడదండి, బయట తీయచ్చంట. కానీ అసలు చేత్తోనే పట్టుకునేవట్లేదు అసలు కెమెరా. అందుకని కారులో తీసాను. ఇది అబ్దుల్ కలాం గారి ఇల్లు, ఇక్కడే ఆయన పెరిగారంటండి అయింది. ఆ తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళేటటువంటి ప్లేసు కలాం గారి మెమోరియల్, అంటే ఆయన సమాధి. అదిగోండి ఇప్పుడు మనకు కనిపిస్తుందే కలాం గారికి, అక్కడ కనిపిస్తుంది కదండి, అదే కలాం గారి మెమోరియల్, కలాం గారి సమాధి. ఇక్కడ లోపలికి వెళ్ళాము, చాలా బాగుంది. మొత్తం సాధించినటువంటివన్నీ, భారతరత్న, ఆయన వేసుకున్న బట్టలు, ఆయనవన్నీ వచ్చిన అవార్డులు, ఆయన చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలు, వాళ్ళ అన్నీ కూడా ఈ రాకెట్కి సంబంధించింది అన్నీ కూడా ఉన్నాయి లోపల. కాకపోతే ఇక్కడికి కూడా అసలు కెమెరా అయ్యే కాదు, చివరికి స్మార్ట్ వాచ్ కూడా, చేతికి స్మార్ట్ వాచ్ ఉన్నా కూడా లోపలికి రానివ్వట్లేదు ఇక్కడ మనం. కాబట్టి సరే, అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మనం చేయకూడదని చెప్పేసి ఇక్కడ బయట నుంచే తీశాను. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి పంబన్ బ్రిడ్జ్కి వెళ్తామండి. పంబన్ బ్రిడ్జ్ చూస్తే రామేశ్వరం వ్లాగు సమాప్తము. రైట్, పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. పంబన్ బ్రిడ్జ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నదే సముద్రం మీద రైలు వంతెన. పంబన్ బ్రిడ్జ్ ఇప్పుడు ఇంకోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇది ఆపేశారు, ఇంకోటి పట్టాలు తీసేశారు అట్ల మీద. కాబట్టి ఇప్పుడు మండపం దాకానే వస్తున్నాయి రైల్స్. ఇక్కడ నుంచి రామేశ్వరం రైల్వే స్టేషన్కి వెళ్ళటం లేదు. ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అది ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు. ఇక్కడ చాలా భయంకరమైన గాలి ఉందండి. ఓకేండి, ఇది సైట్ సీయింగ్, రామేశ్వరం సైట్ సీయింగ్. మరి ఈ బ్లాగ్ మీకు ఎంతగానో నచ్చిందని భావిస్తున్నాను. నచ్చినట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్కి మీరు లైక్ చేస్తే నాకు చేయడానికి బూస్ట్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.